కొరియాలో సమ్మర్ వచ్చిందంటే మా ఏరియాలో ఉండే ఈ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఇది పెద్దవాళ్ళకి, ఆ పక్క ఉండేది పిల్లలకనమాట. ఇంకా దీని పక్కనే ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా ఉంటది. కొరియన్స్‌కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టము. ఒక్క సౌల్ సిటీలోనే దాదాపు 1500 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇలా టెంట్‌లేసుంటారు. ఇంకా మనం సొంతగా మన ఇంటి నుంచి టెంట్ తెచ్చుకొని ఇక్కడ వేసుకోవచ్చనమాట. చూడండి. కొంతమందైతే మార్నింగొచ్చి దాదాపు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు. ఇలా కొరియాలో పబ్లిక్ ఫెసిలిటీసు చాలా బావుంటాయన్నమాట. స్విమ్మింగ్ పూల్సు, పార్కులు, ఇంకా సైక్లింగ్ ట్రాక్స్ ఇలాంటివి చాలా అరేంజ్ చేస్తుంటారు గవర్నమెంటు. ఈ స్విమ్మింగ్ పూల్స్ చూడండి, లాస్ట్ ఇయర్ వీటికి షెల్టర్ లేదనమాట. అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బాగా ట్యాన్ అయిపోవడం అలా జరిగేది. మేము కూడా ఇది ఫీల్ అయ్యామన్నమాట. కానీ ఈ ఇయర్ ఈ 2 స్విమ్మింగ్ పూల్‌కి పైన ఈ షెల్టర్ ఏశారు. సో, ఎండకి ఎఫెక్ట్ అవ్వకుండా లోపల ఉండొచ్చనమాట. ఇంకా ఎవ్రీ 50 నిమిషాలకు ఒకసారి ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చి మొత్తం క్లీన్ చేస్తారు. దీంట్లో ఉండే చెత్త, డస్ట్ అంతా తీసేస్తారనమాట. ఈ స్విమ్మింగ్ పూల్స్ ఓన్లీ సమ్మర్‌లోనే ఉంటాయి. అంటే ఒక 3 మంత్స్ అలా ఉంటదనమాట. మళ్ళీ వింటర్ స్టార్ట్ అయిందంటే చలి చాలా ఎక్కువగా ఉంటది. అందుకని మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఇలా మధ్య మధ్యలో పైన ఎండ ఎక్కువ అయిపోతుంటే మధ్యలో వాటర్ కొట్టి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారనమాట. సో, ఇలా వీకెండ్ అయితే చాలా ఎంటర్‌టైన్‌గా ఉంటది. వీక్ డేస్‌లో కూడా ఉంటుంది ఈ స్విమ్మింగ్ పూల్స్. బట్ ఏందంటే జనాలు ఎక్కువగా రారనమాట. వీక్ డేస్‌లో ఫ్రీగా ఉంటారు కాబట్టి ఎక్కువగా వస్తుంటారు. కొరియా గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.